ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పవన్ పై మరో మేధావి ట్వీట్ కాదు, డౌట్ అట. ఇంతకీ ఆ మేధావి ఎవరు, ఆయన చేసిన ట్వీట్ ఏంటి, అందులో ఉన్న డౌట్ ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం. దానికంటే ముందుగా ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఆ తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ ఆ పేరు అనగానే చాలామందికి మరి ఒక భయము, ఆందోళన, అసూయ ఇవన్నీ ఎందుకు వచ్చి పడతాయో కానీ కొంతమంది మేధావుల ముసుగులో ఇష్టానురీతిగా ఎలా పడితే అలాగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ గత ప్రభుత్వాలు అప్పుడు ఎప్పుడు కూడా నోరు పెగలదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు ఈ సోకాళ్ళు మేధావులు. ఇంతకీ ఆ మేధావి ఎవరు అంటే ఎవరో ఇతను రాహుల్ రామకృష్ణ అంట. మరి ఈయన పేరు కూడా నాకు తెలియదు ఇప్పుడు దాకా. యాక్చువల్గా ఆ ట్వీట్ చూసిన తర్వాత ఓహో ఇతని పేరు రాహుల్ రామకృష్ణ అనా అనుకున్నా. సో ఇంతకీ విషయం ఏంటి అంటే ఇతను ఏదో చిన్న చిన్న సినిమాలు ఏదో కామెడీ క్యారెక్టర్లు ఏదో చేస్తూ ఉంటాడు అనుకుంటా. సినిమాలు కూడా మనం పెద్ద చూడాలనుకుంటే అది వేరే విషయం. సో ఇక్కడ అతను పెట్టిన ట్వీట్ ఏంటో చదువుతాం ముందు, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ ఆస్క్ అండ్ షో ఫర్ రిజల్ట్స్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ PSA 1/70 Act, Grama Sabha, the afforestation programs, did you do them? Numbers seem dubious as verified by an independent body. I am asking, అంటే ఇతను ఇంకో ప్రకాష్ రాజ్ టైప్లో అనమాట. I am asking for filled and marked results. Apart from your usual bravado, have you implemented Section 4(1) Clause B of Proactive Disturbance of the Right to Information Act in every department of every position you hold, sir? ఇది అండర్లైన్ చేసుకోండి. I am asking, I am your fan and need to answer constantly. Our guest asking questions doesn't make me an anti-nation. అంటే ఇతను బాధ అంతా ఏంటి అంటే సింపుల్గా అర్థం కావాలి అంటే మీరు నిర్వర్తిస్తున్న మీ శాఖలకు సంబంధించిన అంశాలన్నీ కూడా RTA యాక్ట్ ద్వారా అంతా కూడా అప్డేటెడ్గా ఉందా? ఒకటి ఎఫారెస్ట్రేషన్ అంటే ఈ మామూలుగా ఈ అటవీ శాఖకి సంబంధించిన మంత్రి కూడా పవన్ కళ్యాణ్ కదా, అక్కడ ఈ మొక్కలకు సంబంధించిన వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇదంతా కూడా అని చెప్పేసి ఆయన అడిగారు. సో ఇదంతా కూడా చూడండి, హ్యావ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎవ్రీ పొజిషన్ యూ హోల్డ్, సార్. మీరు ఏదైతే శాఖలకు సంబంధించిన మంత్రిగా ఉన్నారో ఆయా శాఖలకు సంబంధించిందంతా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మొత్తం పొందుపరిచారా? ఐఎమ్ యువర్ ఫ్యాన్ అంట. ఇది పరిస్థితి. నేను రాహుల్ రామకృష్ణ ఫ్యానే, ఎందుకంటే నేను సినిమాలు పెద్దగా చూడను కదా, నేను ఫ్యానే. సో ఇప్పుడైతే దీంట్లో కొసమరపు ఏంటి అంటే ఇవన్నీ అడిగాడు బాగుంది, లాస్ట్లో జై తెలంగాణ అన్నాడు. జై తెలంగాణ అంటాం తప్పు కాదు, కానీ ఈ సందర్భంలో జై తెలంగాణ అంటాం రాంగ్. ఎందుకు అని అంటే నువ్వు అడుగుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రివర్యులు మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్. అలాంటప్పుడు ఇక్కడ జై తెలంగాణ ఎందుకు? జై తెలంగాణకి సంబంధం లేని పదవులు కదా అవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పదవులే. ఒకటి నువ్వు అక్కడ జై తెలంగాణ బదులు జై భారత్ అని పెట్టావనుకో, డెఫినెట్లీ యూ హ్యావ్ రైట్ టు ఆస్క్ దట్. కానీ జై తెలంగాణ అన్నప్పుడు ఎదురు తెలంగాణ గురించి మాట్లాడాలి, ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడావు? ఇది మేధావి చెప్పాలి. ఇక్కడ విచిత్రం ఏంటో చెప్పమంటారా? నిన్న రాత్రి ఆ ట్వీట్ని డిలీట్ చేసాడు. ఎందుకు డిలీట్ చేశాడు? ఎందుకంత భయం? ఇప్పుడు ఇదే ఏం పేరు రాహుల్ రామకృష్ణ, ఇతను గత ప్రభుత్వం తెలంగాణలో దేని గురించి అయినా మాట్లాడా? ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, ఏ శాఖకు సంబంధించి అయినా కానీ, ఏ మంత్రినైనా కానీ, ముఖ్యమంత్రినైనా కానీ ప్రశ్నించారా? మీ రాష్ట్రానికి సంబంధించి మీ ముఖ్యమంత్రిని నువ్వు ఎందుకు ప్రశ్నించలా? పోనీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ, ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులను కానీ ఏ విషయంలో అయినా ప్రశ్నించావా? తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజ్లు ఏ రకంగా జరిగినాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో? ఏ రోజైనా ప్రశ్నించావా? పిల్లలకు సంబంధించిన అంశాలు, ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడు గుర్తొచ్చినాయా? సోకాళ్ళు ఇతని పేరు రాహుల్ రామకృష్ణ. ఎందుకు గుర్తురాలా మీకు అప్పుడు? అది
మీరు తెలంగాణలో చాలా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తి కదా, పౌరులు కదా, తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పార్టిసిపేట్ చేసిన వ్యక్తి కదా. మరి తెలంగాణకి సంబంధించి, తెలంగాణ పురోగతికి సంబంధించి ఏ రోజైనా మాట్లాడారా? డబల్ బెడ్రూమ్ ఇళ్ళు రాలేదు అని చెప్పేసి చాలామంది అప్పుడు బాధపడ్డారే, వాళ్ళ తరపున ఎప్పుడైనా ప్రశ్నించారా? పోనీ దళితుడిని తెలంగాణ చేస్తాను అన్న కేసీఆర్ మాటలు, మరి ఏది దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదే అని చెప్పేసి కేసీఆర్ని ఎప్పుడైనా ప్రశ్నించావా రాహుల్ రామకృష్ణ? జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అంటున్నావు కదా. వై డిడ్ంట్ యూ ఆస్క్ ఎక్స్ సీఎం కేసీఆర్ వెన్ హీ వాజ్ రూలింగ్? ఎందుకు అడగలా? ఇవాళ ఎందుకు వచ్చింది ఈ మేధావి తనం? ఎక్కడ నుంచి వచ్చింది? జస్ట్ ఆస్కింగ్ అంటే నువ్వేమన్నా జూనియర్ ప్రకాష్ రాజా, లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్వా? ఆ ప్రొఫెసర్కి ఏమైనా అసిస్టెంట్ కా? సో వీళ్ళందరికీ ఇప్పుడు నోరు పిగులుతూ ఉంది. అందుకనే నిన్న మొన్న బహుశా సబ్జెక్టు కరెక్షన్ జర్నలిస్టులు గట్టిగా వేసుకున్నారు, ఎవరు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పేసి. ఇప్పుడు ఈ మేధా వచ్చేసాడు. ఏదో మనం ఏదో సినిమాలు చేసుకుంటున్నాం, తాపీగా చేసుకో. కాంట్రవర్షియల్ కావాలి. ప్రతి వాడు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడే. అసలు వాడి తాహత ఏంటి, రేంజ్ ఏంటి, మనం దేని గురించి మాట్లాడుతున్నాం? పోనీ అడిగేది ఏదో కన్స్ట్రక్టివ్గా అడుగుతున్నామా, ఏదైనా మాట్లాడుతున్నామా? మాట్లాడం. జస్ట్ అక్కడ పవన్ కళ్యాణ్ ఆ ఫోటో కనపడితే చాలు, మనం ఇది చేసేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా ఏమవుతామంటే మనం కొంచెం మీడియాలో చక్కర్లు కొడతా ఉంటుంది మన పేరు. అదే మనకు కావాలి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎంతకాలం చేస్తారు? కాబట్టి మీకు నిజంగా బాధ్యత ఉంటే రాష్ట్రం పట్ల, రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనలో లోపాలు ఏముంటే వాటిని ఎత్తి చూపించు, ప్రశ్నించు. ఇదే దమ్ము రేవంత్ రెడ్డి గారిని అడగగలవా? ట్వీట్ చేయి, ఇదిగో ఇదండి అని ట్వీట్ చేయి, అప్పుడు ప్రశ్నించు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన నీకు ఎంత అభిమానం ఉందో, ఆ డిప్యూటీ సీఎం గారి పైన ఎంత అభిమానం ఉందో, అలాగే తమిళనాడు రాజకీయాలు, లేకపోతే కర్ణాటక రాజకీయాలు, పోనీ ఇదంతా ఎందుకు, దేశ రాజకీయాలు, ప్రధాని మోదీ గారిని అడుగు. ఏమండి అక్కడ బ్యారెల్ రేట్లు తగ్గిపోతున్నాయి క్రూడ్ ఆయిల్లో, మరి ఇక్కడ పెట్రోల్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ నరేంద్ర మోదీజీ అని చెప్పేసి ఒక ట్వీట్ చేయి, సమాధానం చెప్తారు. అవేమి పట్టవు, పొరుగు రాష్ట్రాలతో సంబంధం లే. ఒక్క ఆంధ్రప్రదేశ్, పవన్ కళ్యాణ్ ఆయన శాఖలు ఏదైతే నిర్వర్తిస్తున్నారో వాటి గురించి మాత్రమే నోరు లెగుస్తుంది. దీని వెనకాల ఏంటి రహస్యం? ఎవరిని చేపిస్తున్నారు? తర్వాత నాలుగు ఖర్చుకొని ట్వీట్లు ఎందుకు డిలీట్ చేస్తున్నారు? ట్వీట్ ఒకసారి పోస్ట్ చేసినాక తర్వాత డిలీట్ చేశాడంటే ఆ వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ ఏంటి, వాడు ఏం చేశాడు, వాడి దాని మీద క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంది అనేది ఏ ఒక్కరు ఇట్లా చేసినా అది ప్రజలకు అర్థమైపోతా ఉంటుంది. నాట్ ఓన్లీ యూ, మీరే కాదు. అలా ఎవరు చేసినా ఒక ట్వీట్ చేసి డిలీట్ చేశాడంటే ఇక వాడి నైతిక విలువలు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా అంత బాధ్యతగా ఉంటే ఆ బాధ్యత అనేది ఎలా నిర్వర్తించాలి? ముందుగా నీ కుటుంబ సభ్యుల పట్ల, సరే నీ కుటుంబం గురించి ప్రజలకు తెలియదు, అది వేరే విషయం, ప్రజలకు అనవసరం కూడా. సామాజిక బాధ్యత ఎంత ఉంది? నువ్వు ఉంటున్న ఊరికి సంబంధించిన దాంట్లో ఎటువంటి సమస్యలు లేవా? మొత్తం క్లీన్ అండ్ గ్రీనా? నువ్వు ఉంటున్న ప్రాంతంలో ఎవరికి ఏ సమస్యలు లేవా? వాటి గురించి ఎప్పుడైనా గళమెత్తావా? మీ స్థానిక ప్రజాప్రతినిధి గురించి మాట్లాడేవా? అవేం ఉండవు. కానీ పవన్ కళ్యాణ్ అనగానే ఆటోమేటిక్గా ట్వీట్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదో కాస్త కోస్తో ఏదో చిన్న చితక క్యారెక్టర్లు చేసుకుంటున్నట్టున్నాడు. ఇప్పుడు ఇలాంటివి చేసుకున్నారనుకో, అనవసరంగా మొత్తం రప్చర్ చేసుకుని ఎందుకు తలనొప్పి కాకపోతే. సో ఇప్పుడు నేనంటే వేరే రకంగా మాట్లాడట్లా, తాపీగా ఇప్పుడు మనం ఏదైనా ఒక అడుగు వేసామంటే అది మన కెరీర్కి హెల్ప్ అవ్వాలి, కానీ మనకి డ్యామేజ్ అయ్యేలాగా చేసుకుంటాం ఎందుకు? స్వయంకృతాపరాధం అంటారు చూసారా, అది ఇదే. సో కాబట్టి నోటి దురద, చేతి దురద, ట్వీట్ల దురద, ఇవి ఎప్పటికైనా కానీ కెరీర్ని డ్యామేజ్ చేస్తారు. ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తికైనా సరే. టాలెంట్ తక్కువ ఉండి యాటిట్యూడ్ బాగుందనుకోండి, ఎదుగుతారు. ఎంత టాలెంట్ ఉండా యాటిట్యూడ్ లేదనుకోండి, అవుట్. సో నీ యాటిట్యూడ్ అనేది నీ టాలెంట్ని లేకపోతే తొక్కేసేలాగా ఉందనుకోండి, అవుట్. అదే నీ యాటిట్యూడ్ అనేది టాలెంట్ కొంచెం అటు ఇటు ఉన్న మంచిగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఎదుగుతారు. కాబట్టి ఎవరైనా సరే చేసే ముందు
4 సార్లు ఆలోచించి పరిశీలించి అది కన్స్ట్రక్టివ్గా ఉందా లేదా, మనం ఎందుకు ప్రశ్నిస్తున్నాం అని క్రాస్ చెక్ చేసుకుంటే ఎటువంటి తలనొప్పులు ఉండవు. అలా కాకుండా చేశారనుకోండి, ఇదిగో ఇలా డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక డిలీట్ చేశారు అంటేనే వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ ఏ రకంగా ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో ఏది ఏమైనా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మరి ఈ రకంగా ఎందుకు వస్తున్నారు ఈ ముసుగులో ఏంటి అనేది కూడా అర్థం కావట్లే. ఆ ప్రకాష్ రాజ్ ఒకడు, మరి వీళ్ళందరూ ఒక స్కూల్ నుంచి వస్తూ ఉంటారో, లేకపోతే ఒక ఎజెండాను పెట్టుకుంటారో, లేకపోతే వీళ్ళందరికీ కామన్ పాయింట్ ఇంకేదైనా ఉందో, ఆ కామన్ పాయింట్ ఏదైనా సరే మీకు అర్థమై ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.